జయ భద్రకాళి మాత్రం మౌనమా. జగన్ గారు కానీ, వైసీపీ నాయకులు కానీ అందరూ ఎవరే కానీ నన్ను ఒకటి తెలుసుకోండి. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ డెవలప్ కానివ్వండి. ఎందుకంటే మీరు వచ్చి అన్న క్యాంటీన్ తీసి బీదోళ్ళకి కూడా నోటి కాడుంటే కూడిని తీసేసినట్లు రూ. 5 ఈరోజు పొద్దున్న టిఫిన్ చేస్తున్నారు, మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు, రాత్రి భోజనం చేసుకున్నారు. ఎంతోమంది ఫుట్పాత్ మీద ఉండేవాళ్ళు కానీ, అనాథలు కానీ, కొంతమంది ఈ వీళ్ళందరికీ అన్నదానం దొరుకుతుంది. ఇంకా అవసరానికి ఎవరైనా పల్లెటూరు వాళ్ళు వచ్చినా, ఎక్కడైనా వ్యాపార పరంగా వచ్చినా కొంతమందికి బాగా భోజనం చేస్తున్నారు. ఇది రూ. 5 ఏమొస్తుందన్న? ఒక టీ రాదు. ఇది మీరు రద్దు చేసినారు. ఇవన్నీ మీరు ఆలోచించాలా. ఇంకా అభివృద్ధి అంటే ఏమి ఎక్కడి నుంచి తెస్తారు? మామే పిండాలి. ఇంకా గ్యాస్ ఇస్తున్నారు, చాలు కాదా? ఇంకా అన్న క్యాంటీన్ ఓపెన్ చేసినారు, చాలు కాదా? ఇప్పుడు అమరావతికి పెట్టుబడి ఇప్పుడు మోడీతోనే తెచ్చి డెవలప్ చేస్తున్నారు కాదా? పోలవరం మళ్ళా కాఫర్ డ్యామ్ ఓపెన్ చేసి దాన్ని పూజ చేసి మొదలు పెడుతున్నారు కాదా? ఒక 3 ఏళ్ళు ఏమి అంటున్నారు కదా. మళ్ళీ అభివృద్ధి కానీ అన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది. ఇవన్నీ మీరు చేయకుండా టైం ఇవ్వండి. వచ్చిన నెల కూడా కాలేదు, అప్పుడే రాష్ట్ర పరిపాలన కావాలని ఢిల్లీలో పోయి దీక్ష చేయడము, ఇవన్నీ మీరు ఆలోచించాలా. మీరు చేసేదానికి అవకాశం ఇచ్చాడు ఈరభద్రుడు. 151 సీట్లు ఇచ్చి చేయరానాయన అంటే పోలవరం నాశనం చేసి ఇప్పుడు 50,000 కోట్లు నాశనం. ఎవరి డబ్బు అది? ప్రజల డబ్బు. 3 లక్షల కోట్లు ప్రజలకు పంచుతున్నటివి. ఇప్పుడు 11 లక్షల కోట్లు అప్పు వచ్చింది. నువ్వు పంచడము అప్పు చేయడం ఏది ఇది? ఈరోజు వడ్డీల రూపంలో 1000 కోట్లు పోతుంటాయి. డెవలప్ చేయాలా, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలా. అరాచకాలు చూసేవా? గత ప్రభుత్వంలో ఎన్ని పరిశ్రమలు వెనక్కిపోయినవి. విశాఖలోన ఊకే పెట్టుబడులు వస్తున్నామని చెప్పి 16 లక్షల కోట్లు అంటే ఎన్ని వచ్చా? ఎంతో ఒక ఫేక్, అంత ఫేక్ చేసి ఫేక్ అయిపోయింది. అంతా రివర్స్ టెండర్స్ ద్వారా నవయుగాలు తీసి కృష్ణారెడ్డికి ఇవ్వడము, ఇవల్ల ఎట్లా అయిపోయింది? అంత డబ్బు వృధా. ఎంత డబ్బు వేస్ట్ అంటే అంత డబ్బు అయ్యేది. దావోస్కు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు కుమారుడు వాళ్ళ ఫ్యామిలీతో పోయినారా? రాజకీయ పరంగా సొంతంగా వాళ్ళ పర్సనల్కి పోయి ప్రత్యేకంగా ఏమో విమానం ఏర్పాటు చేసుకోలేదు. అందరిలో కలిసిపోయి ఢిల్లీ నుంచి ప్రయాణం చేసి అక్కడి నుంచి చేరుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఢిల్లీకి పోయినాడు. ఆయన 70 ఏళ్ళు పైన ఉండే, 80 ఏళ్ళ దగ్గర చేరుకుంటున్నాడు. ఆయన చెల్లిలో ఉండి మళ్ళీ వెంటనే సేద తీరుకుని డ్రెస్ తీసుకోకుండా మళ్ళీ ఢిల్లీలో మీటింగ్ కేంద్ర మంత్రులను కలుస్తున్నాడు. ఇట్లా ఆ రోజున నువ్వు చేసినావా? అదొక హ్యాబిట్ మాదిరి పోవడము, ఒకసారి చెల్లి ఉండదని క్యాన్సల్ చేయడము, మీ కోడిగుడ్డు మంత్రి మాజీ మంత్రి చెప్పడము, మీరు ఫ్యామిలీతో పోయి ఎంజాయ్ చేయడము. ఇదే మాట వెళ్తే హెలికాప్టర్లు విమానాలు వేసుకుపోవడం. డబ్బు, ప్రజా డబ్బు ఎంత మంచిలా తాగినారంటే 1000 కోట్లు. ఈ 1000 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కోట్లు ఇవ్వచ్చు. ఇంకా లెక్కలో రాకుండా చాలా ఉన్నాయి. 100 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి 175 నియోజకవర్గాలకి బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతుంది. నీవు పెట్టిన ఖర్చులు ఇంకా చాలా రావాలా. ఎవరు చెప్పడం లేదు, సరిగా క్లారిటీ లేదు. అన్ని లెక్కలు లేకుండా చాలా ఉన్నాయి. లెక్కలు వచ్చినవే కొన్ని. ఇప్పుడు అర్థం చేసుకోవాలా ఎవరు డెవలప్ చేసేవాళ్ళు అనేది. ప్రజల్లో కూడా చైతన్యం రావాలా. మీరు రాదు కాబట్టి వీరభద్రుడు దిగినాడు, వీరభోగసంతుడు వచ్చి పాలిస్తాడు. మీరు రాజకీయాలతో ఇంకా చర్మగీతం పాడుతున్నాడు. మన పాతంలో దొరుకుతారు రాజకీయాలు. జయభద్ర.